నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అంటారు. ఇదొక సామెత మాత్రమే, కానీ ఇప్పుడు బీయింగ్ ఇన్ ఇండియా ఇలాంటి సామెతల్ని మనకి కూడా ఆపాదించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల ఫలితాలు రాగానే ప్రధానమంత్రి గారు చెప్పిన మాటలు ప్రజల గుండెల్లో బాంబు పేల్చింది. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఎకానమీ అన్నారు. ఇప్పుడు 6వ స్థానానికి వెళ్ళి సంవత్సర కాలంలో చూస్తే సుమారుగా 1,70,000 కోట్ల రూపాయల పైగా పెట్టుబడులు మన దగ్గర నుండి. ఇంకా డీజిల్ 27 రూపాయలు పెంచాలి, పెట్రోల్ ఇంకో 17 రూపాయలు పెంచితే తప్ప ఆయిల్ కంపెనీల నష్టాలు మేము భరించలేము అని అన్నారు. అంటే ఈ లెక్క చూసుకుంటే పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ లీటర్ ఎంతకెళ్తుంది సార్? ఎంతకెళ్తుందో చెప్పలేము. రెండోది, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగితే జనం ఆందోళన చెందుతారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంతోషంగా ఉంటాయి. కారణం ఏంటంటే కరోనాలో కోవిడ్ టైంలో పెట్రోల్ కంపెనీలన్నీ అంతర్జాతీయంగా $20 అమ్మారు. మన దగ్గర ₹1 కూడా పెట్రోల్ తగ్గల. ఆ $20 అమ్మినప్పుడు ఆయిల్ కంపెనీలకు వచ్చిన లాభం ఎంత? ఆ ఆయిల్ కంపెనీల లాభాన్ని అప్పుడు సంపాదించారు. అప్పుడు ఆ సంవత్సరానికి లాభం అప్పుడు వేసుకుని ఇప్పుడు నష్టం ఎందుకు లెక్కేయాలి? గత 10 ఏళ్లలో మీకు వచ్చిన లాభం తట్లోంచి ఇప్పుడు దాన్ని పుచ్చండి. ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్ చర్యల్ని తీసుకోవాలి. సీరియస్ చర్యలు ప్రజల మీద కాదు, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలి. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అంటారు. ఇదొక సామెత మాత్రమే, కానీ ఇప్పుడు బీయింగ్ ఇన్ ఇండియా ఇలాంటి సామెతల్ని మనకి కూడా ఆపాదించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అటు యుఎస్ వర్సెస్ ఇరాన్ యుద్ధం జరుగుతుంటే వీళ్ళిద్దరూ కొట్టుకోవడం పక్కన పెడితే తిరిగది మన చావుకొచ్చింది అనేటట్టుగా జియో పొలిటికల్ సిచ్యువేషన్ ఇప్పుడు మారుతోంది. రీసెంట్గా మన భారతదేశ ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేసినట్లుగా ఫారెన్ వెడ్డింగ్స్కి వెళ్ళొద్దు, ఫారెన్ ట్రిప్స్ ప్లాన్ చేసుకోవద్దు, గోల్డ్ ఎక్కువ కొనొద్దు, ఆర్థిక మాన్యం వైపు భారతదేశం పయనిస్తోందా అన్న డౌట్ రేగడంతో పాటు రాబోతున్న ఇంకొక 24 months అంటే 2 సంవత్సరాల పాటు మనం చాలా జాగ్రత్తగా మన రిజర్వ్స్ అన్నిటినీ మనం దాచుకోవాలి. ఈ యుద్ధం వల్ల కావచ్చు, లేకపోతే మారుతున్నటువంటి గ్లోబల్ క్రైసిస్ నేపథ్యం కావచ్చు, మారుతున్నటువంటి వెదర్ కండిషన్స్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ బీయింగ్ ఎన్ ఇండియన్ మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ ఒక్క పాయింట్ని బేస్ చేసుకొని ఇండియాలో రెసెషన్ వస్తుందా, అసలు ఇండియాలో ఇప్పుడు మనం ఏ పరిస్థితిని చూడబోతున్నాము, ఈ అంశాలకి సంబంధించి కాస్త ఇంటలెక్చువల్గా ఒక నాలెడ్జ్ రిలేటెడ్ పాడ్కాస్ట్ చేసే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి మన గెస్ట్ స్పీకర్ ఇస్ బాబురావు గారు ఫ్రమ్ సిపిఎం పార్టీ. ఇక్కడ ఆయన పాలిటిక్స్ని అడ్రస్ చేస్తూ, పాలిటిక్స్ని రిప్రజెంట్ చేస్తూ అయితే మాట్లాడలేదు, కానీ అ వెల్ లెర్నెడ్ పర్సనాలిటీ, అ నాలెడ్జబుల్ స్పీకర్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నటువంటి పరిస్థితులలో భారతదేశం ఎక్కడ నిలబడుతోంది, ఈ అంశం గురించి మాట్లాడుకొని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబురావు గారు నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. బేసికల్గా అసలు ఇప్పుడు ఏంటి సార్ పరిస్థితి అంటే, ప్రధానమంత్రి గారే మీడియా ముందరకు వచ్చి ఇలా చేయొద్దు జాగ్రత్త అని చెప్పేసరికి మనల్ని వార్న్ చేస్తున్నట్లుగా చూడాలా, లేదా పరిస్థితి చేయి జారిపోతుంది, ఆయనే వచ్చి మాట్లాడారు అంటే అమ్మో మళ్ళీ లాక్డౌన్ వస్తుందా, మళ్ళీ రెసెషన్ వస్తుందా అని మనం భయపడాలి? అసలు ఏంటి మన పరిస్థితి ఇప్పుడు? మొదట 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకు అందరూ నిశ్చింతగా ఉన్నారు, మనశ్శాంతిగా ఉన్నారు. యుద్ధం వచ్చినా మనకేమీ ప్రభావం పడదన్నారు. కానీ ఆకస్మికంగా ఎన్నికల ఫలితాలు రాగానే ప్రధానమంత్రి గారు చెప్పిన మాటలు ప్రజల గుండెల్లో బాంబు పేల్చినాయి. ఇప్పటికే ఆందోళనతో కొద్దో గొప్ప అనుమానాలు ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు ఇంకా భవిష్యత్తు ఎన్నో అనుభవాలు నేర్చుకున్నారు. లాక్డౌన్ అవ్వచ్చు, పెద్ద నోట్లు రద్దు అవ్వచ్చు, కరోనా కావచ్చు, ఇలాంటివన్నింటిలో ఇది చూస్తే ఖచ్చితంగా ఇప్పటికే బ్యాంకుల నుండి విత్డ్రాయల్స్ చేసుకునే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ పెరిగిపోయింది. ఇప్పుడు ప్రధానమంత్రి గారి ప్రకటన తర్వాత ఇంకా పెరిగింది. అంటే అందరూ రేపు ఏం జరుగుతుందో, కనీసం మన దగ్గర డబ్బు లేకపోతే బతకగలుగుతాము లేవని ఒక ఆందోళన మాత్రం పెరిగిపోయింది. బట్ వాస్తవికంగా ఏంటి సార్ పరిస్థితి? ప్రధానమంత్రి గారు చేసిన ఆలస్యంగా ప్రకటన చేసినా, ఇంకా సగం ప్రకటన చేసినా చాలా వాస్తవం ఉంది.
ఇప్పటిదాకా వాస్తవాన్ని కప్పిపుచ్చారు. ఇప్పుడు ఇది నిజం. తప్పనిసరిగా రాబోయే కాలం చాలా ఇండికేషన్స్ ఉన్నాయి. ఒకటి పశ్చిమాసియా యుద్ధం, రెండు అంతకుముందే రష్యా యుక్రెయిన్ యుద్ధం, పాలస్తీనా మీద దాడి, వీటన్నిటికంటే కూడా మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంత పటిష్టంగా లేకపోవటం, ఇవన్నీ ఒకదానికోటి తోడయ్యి పశ్చిమాసియా యుద్ధంతో అది మరింత పెరిగింది. ఈ ఇండికేషన్స్ కనపడుతున్నాయి. మొన్నటి వరకు మంది ప్రపంచంలో 3వ అతిపెద్ద ఎకానమీ అన్నారు, ఇప్పుడు 6వ స్థానానికి వెళ్ళింది. అంతకుముందు పెట్టుబడులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మనకు వస్తున్నాయని చెప్పారు. ఇప్పుడు గత సంవత్సర కాలంలో చూస్తే సుమారుగా 1,70,000 కోట్ల రూపాయల పైగా పెట్టుబడులు మన దగ్గర నుండి ఉపసంహరించుకుంటున్నారు. రూపాయి విలువ ఉంది ఇప్పుడు 96 నుంచి 97కి, సెంచరీకి దగ్గరలో ఉంది. మరి ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయి? కాబట్టి ఇటువంటి ఇండికేషన్స్ అన్నీ చూస్తూ ఉంటే మన ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని ప్రభుత్వం చెప్పే మాటలు నమ్మశక్యంగా లేవు. కాబట్టి ప్రజల్లో అనుమానం ఉంటుంది. లెక్కల్లో అనుమానమే కాదు, నిజ జీవితంలో కూడా మార్కెట్కి వెళ్తే పాల ప్యాకెట్ రేటు పెంచారు, లీటర్కి 2 రూపాయలు. ఎందుకు పెంచారంటే పశ్చిమాసియా యుద్ధం అన్నారు. యుద్ధానికి పాలకి సంబంధం ఏంటంటే మీకు ఇచ్చే పాలకు రేటు కాదు, పాల ప్యాకెట్ తయారు చేయడానికి కావాల్సిన ప్లాస్టిక్, ఈ పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరగడం వల్ల ఒక ప్యాకెట్ మాకే రూపాయిన్నర అదనంగా పెరుగుతుంది, అందుకు మీ భారం వేస్తున్నాం అన్నారు. ఎక్కడ పశ్చిమాసియా యుద్ధం, ఎక్కడ పెట్రోలియం, మన పాల ప్యాకెట్కి సంబంధం ఉంది. ఇది నిత్యావసర వస్తువుల ధరలు ఒకటి పెరగటమే కాదు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ప్రత్యక్షంగా కనపడుతున్నాయి, కానీ మిగతావన్నీ పరోక్షంగా భారం పెరుగుతున్నాయి. అలాగే ఇంకా వార్తలు, ప్రజల్లో ఆందోళన ఏంటి, ఇంకా డీజిల్ 27 రూపాయలు పెంచాలి, పెట్రోల్ ఇంకో 17 రూపాయలు పెంచితే తప్ప ఆయిల్ కంపెనీల నష్టాలు మేము భరించలేము అని అంటున్నారు. అంటే ఈ లెక్కను చూసుకుంటే పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ లీటర్ ఎంతకెళ్తుంది సార్? ఎంతకెళ్తుందో చెప్పలేము. రెండోది, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగితే జనం ఆందోళన చెందుతారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంతోషంగా ఉంటాయి. కారణం ఏంటంటే 10 రూపాయలు పెట్రోల్ రేటు పెరిగితే దాని మీద ఇంకొక 10 రూపాయల ట్యాక్సులు కేంద్రానికి, రాష్ట్రానికి వస్తాయి. వాళ్ళు సంతోషంలో ఉంటారు. అక్కడ పెట్రోల్ రేట్లు, ఇక్కడ ట్యాక్సులు, సామాన్యుడికి మాత్రం భారమే. ఇవన్నీ మామూలు ప్రజల్లో కూడా ఆందోళన కలిగిస్తుంది. సార్, మీరు చెప్పినట్లుగా ఒక్కొక్క అంశం గురించి డీటెయిల్ గా మాట్లాడుకుంటే, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ అండ్ ఇరాక్ యుద్ధం గురించి మాట్లాడినా, లేదా ఇందాక మీరు చెప్పినట్లుగా రష్యా యుక్రెయిన్ వార్ అయినా, పాలెస్టైన్ వార్ అయినా, ఇదంతా ఈ యుద్ధాల నేపథ్యంలో ఎందుకు భారతదేశం ఒకటే ఎఫెక్ట్ అవుతుందా? ప్రపంచంలో అందరూ ఎఫెక్ట్ అవుతున్నమాట నిజమే, కానీ ఎందుకంత భారం? భారతదేశంలో ఉండడానికి మన ముందు చూపు లేదు. ప్రపంచంలో మన భారతదేశానికి వచ్చే పెట్రోలియం ఉత్పత్తులు, గ్యాస్ ఉత్పత్తుల్లో 88% మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఏ దేశము లేదు ఇంత ఎక్కువగా దిగుమతుల మీద ఆధారపడటం. 88%. పోనీ మొదటి నుంచి ఉందా అంటే, మొదటి నుంచి ఉన్నది ఈ 10-12 ఏళ్లలో కూడా ఇంకొక 7% దిగుమతులు పెరిగినాయి తప్ప మనకి తగ్గల. అన్ని దిగుమతుల మీద ఆధారపడతాం. దిగుమతుల మీద ఆధారపడిన తర్వాత దీనికి తోడు హార్మూజ్ జలసంధి, ఇది ఒక డెడ్ లాక్, దీని మీద అక్కడి నుంచి రావట్లా. ఒక్క పెట్రోలు, డీజిల్ ఉత్పత్తులే కాదు, ఎరువులు మనం బాగా దిగుమతి చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఎరువులు వాడద్దా అంటున్నారు, సేంద్రీయ వ్యవసాయం అంటున్నారు. ఒక రోజులో మారిపోతుందా? ఎరువులు లేకపోతే, దిగుబడి తగ్గిపోతే రేపు మనకి ఆహార ధాన్యాల పరిస్థితి ఏంటి? అంటే యుద్ధం ఎప్పుడు అవుతుందో తెలీదు. పోనీ ఆగిపోయిందే అనుకుందాం, మంచిది, సంతోషం. కానీ దీని ప్రభావాలు రాబోయే 6 నెలలు, సంవత్సరం పాటు మన మీద ఇంకా పడతానే ఉంటుంది. ఎందుకంటే ఆగిపోయినటువంటి ఈ చైన్ బ్రేక్ అయినటువంటిది మళ్ళీ గాడిన పడాలంటే ఖచ్చితంగా పడుతుంది. సరే, ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది, వెస్ట్ ఏషియా ఎస్పెషల్లీ ఇరాక్ కావచ్చు, ఇలాంటి అరబ్ కంట్రీస్ మీద మనం ఆయిల్ కోసం డిపెండ్ అవుతున్నాం. యుఎస్ లో కొంత శాతం కొన్ని ప్రోడక్ట్స్ మీద మనం డిపెండ్ అవుతున్నాం. అలా ఇండియా ఏ కంట్రీస్ మీద ఎక్కువ ఎక్స్పోర్ట్ కి డిపెండ్ అవుతుంది సార్? అంటే ఏ కంట్రీస్ తో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తే, లేదా రేపు ఏ కంట్రీస్ మధ్యలో యుద్ధాన్ని వస్తే తిరిగి మళ్ళీ ఇండియాకి అది భారం పడుతుంది? అంటే మొదట చేయాల్సిన పని దేశాల మీద ఆధారపడటం ఒక్క రోజులో కాకపోయినా క్రమంగా మనం తగ్గాలి. అది 100%. దాంట్లో ఏం చేయటంటే మనకు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి.
ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధం వచ్చిన తర్వాత రష్యా మనకి చౌకగా ఆయిల్ అమ్ముతా ఉన్నారు. ఇరాన్ మనకి గతంలో మనం కొనుక్కున్నాం, పైప్ లైన్ కూడా వేసి మనకి చౌకగా ఇస్తా ఉన్నారు. కానీ మనం దాన్ని కాదనుకున్నాం, ఎందుకంటే అమెరికా ఈ 2 దేశాల నుంచి కొనొద్దని మనకి హుకుం జారీ చేశారు. వాళ్ళు హుకుం జారీ చేస్తే మనం ఎందుకు బలవ్వాలి? మనకు తక్కువ రేటుకి వస్తున్నప్పుడు మన పక్కనే ఉంది రష్యా. ఎన్ని రాజకీయ తేడా, ప్రభుత్వాలతో తేడాలు ఉండొచ్చు, ఒప్పించో నచ్చజెప్పో ఎదిరించో మన దేశానికి ఏది ప్రయోజనమో అది చేయాలి. ఇప్పుడు అమెరికా నుండో ఇప్పుడు వెనుజులా నుండి కూడా దిగుమతి చేసుకోండి. వెనుజులా కూడా ఇప్పుడు అమెరికా చేతిలోకి, మొన్న వెనుజులా అధ్యక్షుడిని మధురోని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయి అమెరికాలో పెట్టి వాళ్ళ గుప్పెట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు వెనుజులా నుంచి కొనడం అంటే అమెరికా నుంచి కొన్నట్టే లెక్క. ఇప్పుడు వాళ్ళు డిక్టేట్ చేస్తున్నారు ఎంత రేటు ఉండాలి. తక్కువ రేటుకు వచ్చేది మనం వదులుకుని ఎక్కువ రేటు పెట్టి ఎందుకు కొనుక్కోవాలి? కాబట్టి ఇప్పటికైనా ఉన్నంతలో ఒక 4 రోజులు పర్మిషన్ ఇచ్చారు రష్యా నుండి కొనుక్కోవటానికి. మన దేశం ఎవరి దగ్గర నుంచి కొనాలో వాళ్ళ పర్మిషన్ ఏంటి? సత్సంబంధాలు ఉండాల్సిందే, తప్పు లేదు. కానీ లొంగిపోతే మన భారత ప్రజలందరూ దాని మీద చాలా నష్టం భరించాలి. సార్ అసలు ఇండియా స్ట్రాటజీ ఎలా ఉంటే బెటర్ సార్? అటు మనం అమెరికాని సపోర్ట్ చేస్తున్నామా? సైలెన్స్. ఇరాన్ని సపోర్ట్ చేస్తున్నామా? సైలెన్స్. రష్యాకి సపోర్ట్ చేస్తున్నామా? సైలెన్స్. ఉక్రెయిన్ ప్రధానమంత్రి, భారత ప్రధానమంత్రి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు, కానీ సైలెన్స్. అసలు ఇండియా ఈ స్ట్రాటజిక్ సైలెన్స్ రోల్ మనం ఎలా అర్థం చేసుకోవాలి? అసలు ఇండియా స్టాండ్ ఎలా ఉంటే ఎనీ జియో పొలిటికల్ సిచ్యువేషన్ని మనం సర్వైవ్ అవ్వగలం? ఖచ్చితంగా మనకి ఇతరుల అవసరం కాదు, ఇతరులకి మన అవసరమే చాలా ఎక్కువ ఉంది. 100%. బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ ది వరల్డ్ మనమే కదా. మందే. మరి మనం ఎందుకు వాళ్ళ మాటలు వినాల్సి వస్తుంది? అదే ఇక్కడ ఉన్న సమస్య. దేశంలో చాలా ప్రభుత్వాలు, పార్టీలు రకరకాలు మారినాయి, కానీ మనకు మొదటి నుంచి ఉన్నటువంటి ఒక బ్రాండ్ ఏంటంటే అలీన విధానం. మనం ఏ దేశానికి ఇష్యూని బట్టి మద్దతు తప్ప, తప్పు ఒప్పును బట్టే, అంతే తప్ప ఒకళ్ళకి సరెండర్ అయిపోవటం, ఒకళ్ళ పక్షాన్ని ఉండటం అని మనం మొట్టమొదటించలేదు. మనకి మన దేశానికి ఏది లాభం అయితే, ప్రపంచానికి ఏది లాభం అయితే అదే అవలంబించేవాళ్ళం. ఇవాళ ఎందుకు? కరెక్ట్ స్ట్రాటజీ. ఖచ్చితంగా కరెక్ట్ స్ట్రాటజీ. ఇప్పుడు మనకి పాలస్తీనా విషయంలో భారతదేశం మొట్టమొదటి నుంచి పాలస్తీనాకు మద్దతుగా నిలబడ్డారు. పాలస్తీనాకు ఎప్పుడైతే మద్దతు కొన్నామో అరబ్ దేశాలు, ఇస్లామిక్ దేశాలు కూడా మన దేశం అంటే మిత్ర దేశంగా ఉన్నారు. ఇప్పుడు మనం అందరికీ ఎక్కువ మందికి శత్రువులు అవుతున్నాం, చుట్టుపక్కల వాళ్ళకి శత్రువులు అవుతున్నాం. అమెరికానో లేకపోతే ఇతర కొన్ని దేశాలతోనే మనం, అమెరికాతో కూడా మనకి అనుకూలంగా ఉన్నప్పుడు మద్దతు ఇవ్వచ్చు, కానీ అమెరికా మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, మనకు నష్టం జరుగుతున్నప్పుడు వాళ్ళ కోసం ప్రపంచం అంతటిని మనం ఎందుకు వదులుకోవాలి? అందరితో సత్సంబంధాలు. ఇప్పుడు ఇంత యుద్ధం జరుగుతూ ఉంది, అసలు మనం ఎక్కడున్నాం? పాకిస్తాన్ కూడా మధ్యవర్తి దేశంగా వాళ్ళ రోల్ వాళ్ళు చేస్తూ ఉంటే, ఇండియా ప్రపంచంలో జనాభాలో కానీ ఆర్థిక వ్యవస్థల్లో కానీ చాలా కీలకమైనటువంటి పాత్ర వహించి మన కోసం, ప్రపంచం కోసం మన పాత్ర అండర్మైన్ అయిపోయింది. దీనికి కారణం ప్రభుత్వాల విదేశాంగ విధానాల్లో మార్పులు అవసరం, స్వతంత్ర విధానం అవసరం. అలాగే మిగతా వాళ్ళతో వీలైనంత మేరకు మిత్రత్వంతో మనం ఉంటే, సరైన వైఖరి తీసుకుంటే మనకి పాత ప్రపంచంలో విశ్వగురువు అంటే మాటల్లో విశ్వగురువు కంటే చేతల్లో కనపడాలి. అటువంటిది లేకపోవడం వల్ల ఫారెన్ ట్రేడ్ పాలసీస్ డెఫినెట్ గా రివైజ్ చేయాలి అంటారు మీరు? ఖచ్చితంగా ఫారెన్ ట్రేడ్ పాలసీనే కాదు, విదేశాలతో మనం వ్యవహరించేటువంటి విదేశాంగ విధానం కూడా మారాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సజెస్ట్ చేయగలరా? ఇప్పుడు ఉదాహరణకి అమెరికాతో ఉంది, ఈ ఇరాన్ దాంట్లో కొమైనీని చంపేశారు, తప్పుని తప్పుగా చెప్దాం. పాలస్తీనాకు భూభాగం స్వతంత్రంగా కావాలి, మనం ఎందుకు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయాలి? పాలస్తీనాకు భూభాగం ఉంచండి, శాంతియుతంగా మేమే ఒకళ్ళ మద్దతుగా ఉండాలి. అంత స్ట్రాంగ్ గా ఇండియా తన టోన్ ని చెప్పాలి అని అంటే మనం ఎంత సెల్ఫ్ సెంటర్డ్ గా ఉండాలి సార్? అంటే మనం ఎంత సెల్ఫ్ ఎస్టాబ్లిష్డ్ గా ఉండాలి? అవును, సెల్ఫ్ ఎస్టాబ్లిష్డ్ గా ఉండాలంటే కూడా మనం స్వతంత్రమైన వైఖరి తీసుకోవాలి. ఇప్పటిదాకా ఉన్నాం, ఇప్పుడు మనం కొత్త కాదు ఇది. ప్రపంచంలో ఇవాల్టి వరకు మనం అదే పాత్ర నిర్వహించాం, ఇప్పుడు కూడా ఉండే అవకాశం ఉంది. మన మార్కెట్ వాళ్ళకి కావాలి. చైనా మీద మనం కూడా టర్మ్స్ డిక్టేట్ చేయొచ్చు డెఫినెట్ గా. ఇప్పుడు చైనా ఉంది, చైనా మీద 145% టారిఫ్లు, సుంకాలు పెంచామన్నారు. మీరు 145 వేసి మేము 200 వేస్తామన్నారు. అంతే. వాళ్ళు చైనాకు ఉన్నదేంటి? చైనా జనాభా ఉంది, మార్కెట్ ఉంది, వాళ్ళంత అభివృద్ధి కాకపోవచ్చు. మన దేశ అవసరం ఇతరులకు ఉంది, మనం కూడా డిక్టేట్ చేయొచ్చు. మరి ఎందుకు చేయట్లేదు అంటారు? అదే వాళ్ళ $1 మిలియన్ ప్రశ్న. రకరకాల చాలామంది చాలా రకరకాల అభిప్రాయాలు చెప్తున్నారు. దానికి ఒకటి ముఖ్యమైన కారణం, ఈ ప్రభుత్వం మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా,
ఆత్మనిర్భర్ భారత్, స్వదేశీ నినాదాలు చాలా ఇచ్చారు, కానీ ప్రాక్టీస్లో చూపించలేకపోతున్నారు. అది ఇంకా రకరకాల అంశాలు. ఇప్పుడు వచ్చినటువంటి ఎఫ్స్టీ ఫైల్స్ కూడా ఒక చర్చనీయాంశం పార్లమెంట్లో అయింది. మరి అలాగే అదానీ గారి మీద అమెరికా కోర్టుల్లో కొన్ని కరప్షన్ కేసులు, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యుత్ ఒప్పందాలు కూడా అమెరికాలో అయినాయి. ఇటువంటి విషయాల్లో గట్టిగా వ్యవహరించడం కాకుండా, దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడటం కాకుండా, మీరు ఏదో అదానీ కోసం అంబానీ కోసం మీరు మెతకగా ఉంటున్నారనే ఆరోపణలకి సమాధానం పని. తప్పు ఆరోపణలు రావచ్చు, ప్రాక్టీస్లో చూస్తే ఇది ఉంటుంది. సందట్లో సడేమియాలాగా ఇప్పుడు గవర్నమెంట్ అమెరికా కూడా ఏం చేస్తుంది, ఇరాన్ పశ్చిమాసియా యుద్ధమే కాకుండా భారతదేశంతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కూడా ఈ టైంలోనే. అంటే అమెరికా చాలా ఇంటెలిజెంట్గా వ్యవహరిస్తోంది ఒక రకంగా. డెఫినెట్గా అండి, ఏ గవర్నమెంట్ ఇంటెలిజెంట్గానే ఉంటారు, కానీ మన ఇంటెలిజెన్స్ ఏమైంది, ఏమైంది? మనం మీద రేట్లు పెంచేసుకొని మనం ఇబ్బంది పడుతున్నాం, మనం బాధపడుతున్నాం, భారం మనం ఫేస్ చేస్తున్నాం. చేయాల్సిన అవసరమే లేదు. రెండోది, ఇదే సందర్భంలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లన్నీ వన్ సైడెడ్గా సంతకాలు అయిపోయినాయి. ట్రంప్ గారు మీతో అగ్రిమెంట్లు అయిపోయినాయి భారత్తో ఆయన పోస్ట్ పెట్టారు. మన ప్రభుత్వం ఇంతవరకు అఫీషియల్గా అనౌన్స్ చేయలే. ఎందుకు సార్ ఇండియాలో ఎమర్జెన్సీ ల్యాండ్ అవుతోందా? ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ రాబోతున్నాయా? ఎందుకు మనం అంతా టువర్డ్స్ ఆ బ్లైండ్నెస్ వెళ్ళిపోతున్నాం? మనం ఆ ట్రేడ్కి ఎందుకు ఒప్పుకున్నాం, ఫ్రీ ట్రేడ్కి? ఇండియాలో ఎమర్జెన్సీ రాబోతుందని ఎందుకు అంటున్నారు? నిజంగా వస్తుందా? అసలు ఏంటి ఇప్పుడు సిచ్యువేషన్? అంటే ఎమర్జెన్సీ లేకపోయినా అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ లాగా ఆర్థికంగా ఉంది. ఇప్పుడు ప్రధానమంత్రి గారు చేసిన ప్రకటనలే దాని సంకేతం ఇస్తున్నాయి. ఎవరో అవసరంలా మరి వారు చెప్పే మాటలు ఇప్పుడు ఇంకా ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్న విమానాలను నడిపేటువంటి ఇండియన్ ఎయిర్లైన్స్తో సహా అన్ని రకాలైనటువంటి సంస్థలు గవర్నమెంట్కి ఒక అల్టిమేటం ఇచ్చారు. మీరు కనుక మాకు ఈ విమానాలకు వాడే ఇంధనపు రేటు తగ్గించకపోతే దేశీయ విదేశీ ప్రయాణం చేసే విమానాలను ఆపేస్తాం. మేము విమానాలను నడపలేమని చెప్పేశారు. విమానాలనే వారు నడపలేమంటే సాధారణమైనటువంటి సామాన్యుడు తన వాహనాలనే నడపగలరు, జీవితాలనే నడపగలరు. ఇది ప్రమాదాన్ని సూచించట్లా. ఇప్పటికే విమాన సర్వీసులు తగ్గించారు, మేము నడపలేమనే పరిస్థితి వచ్చింది. అలాగే బంగారం తగ్గించండి అన్నారు, బాగానే ఉంది. అసలు ఎందుకు సార్, దానికి లింక్ ఏంటి చెప్పండి? ఎందుకు బంగారం తగ్గించమన్నారు కొనుగోలు? అంటే బంగారం మనం ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం. దిగుమతి చేసుకోవాలంటే మన దగ్గర ఉన్నటువంటి డాలర్లు, విదేశీ మాదక ద్రవ్యం అంతా అక్కడ ఖర్చు పెట్టాల్సి వస్తుంది, నిల్వలు తగ్గిపోతాయి. కాబట్టి మీరు తగ్గించండి అని చెప్పారు. భారతదేశం సామాన్యులు కూడా పెళ్ళికి మంగళసూత్రంలో బంగారం లేకుండా ఏ ఫంక్షన్ అవ్వదు, జరగదు. అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న ఏంటి, అసలు బంగారం బిస్కెట్లన్నీ ఉన్నది ఎవరి దగ్గర? సామాన్యుడి దగ్గర బంగారు బిస్కెట్లు లేవు. ఈ బంగారం అంతా ఇవాళ నిల్వ ఉండేది. అలాగే ఇవాళ ఏం జరిగింది, రియల్ ఎస్టేట్ పెడదాం, డబ్బు పెట్టుబడి ఆదాయం వచ్చేది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ బాగోలేదు. ఇండస్ట్రీస్ పెడదాం, పెట్టుబడి సక్రమంగా లేదు. బ్యాంకుల్లో పెడదాం, వడ్డీ రేట్లు ఎక్కువ రావు. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? బంగారంలో ఇన్వెస్ట్ చేసుకుంటే రేటు పెరిగితే దీని మీద మనకి, అంటే ఇన్వెస్ట్ చేసుకోవటానికి వేరే దారి లేక ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు బంగారం కొంటున్నారు. దీనికి తోడు బంగారాన్ని నిల్వ చేసుకోవటం తేలికైపోయింది. అందుకే అవినీతి రాజకీయ నేతలు, అవినీతి అధికారులు, ఇప్పుడు అంతకుముందు మాకు లంచాలు ఇచ్చేప్పుడు కూడా డబ్బులు ఇమ్మనేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు, బిస్కెట్లు కొనుక్కోమంటున్నారు. అంటే ఇవన్నీ ఏమవుతున్నాయి? ఇప్పుడు నిజంగా బంగారపు నిల్వల మీద చేయాలంటే సామాన్యుడు మీరు బంగారం కొనొద్దని ప్రధానమంత్రి గారు చెప్పడం కంటే ఎవరెవరి దగ్గర ఎంత బంగారం ఉందో బయటికి తీయచ్చు. మోడీ గారు వచ్చినప్పుడు ఏం చెప్పారు, 100 రోజుల్లో బ్లాక్ మనీ బయటికి తెస్తా అన్నారు. పోనీ అది తేలా, బ్లాక్ మనీ బంగారం బయటికి తీసుకురండి. మనం ఇతర దేశాలను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు సామాన్యులను టార్గెట్ చేయటం వల్ల మీకు వచ్చేదేముంది? సామాన్యులను టార్గెట్ చేస్తే ఏమైంది, మీరు లేకపోతే ఇంకొకళ్ళు బంగారపు నగలు అవసరమైన దాన్ని బట్టి చిన్నవి చేయించుకుంటారు. ఈ బంగారపు చిన్న చిన్న వస్తువులు తయారు చేయటం మీద ఆధారపడి దేశంలో 4 కోట్ల మంది స్వర్ణకార వృత్తి మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ రోడ్డు ఎక్కారు. బంగారం రేటు పెరిగి ఎవరు కొనట్లేదు, మీరు బంగారం అసలు కొనొద్దంటే మా బతుకులేంటి, మా ప్రత్యామ్నాయం ఏంటి? అందుకని ఇవన్నీ ఒక గందరగోళం. జబ్బు ఒకటి,
మందొకటి లాగా ఉంది ఇప్పుడు అంటారు. జబ్బు ఉంది, మందు ప్రధానమంత్రి గారు ప్రభుత్వం ఇచ్చే మందు జబ్బుకి సరిపడా మందు కాదు. ఈ జబ్బుకి ఇచ్చే మందు మరింత వికటించే పరిస్థితి. కొండనాలికి మందేస్తే ఉన్ననాలుగు పోయింది అన్నట్టుగా ఇప్పుడు వారు కొండనాలికి మందేస్తే ఉన్నటువంటి సామాన్యుడు ఇబ్బంది పడుతున్నారు. అర్థమైంది సార్. సార్ ఇప్పుడు అసలు ఈ సిచ్యువేషన్లో అంటే పెట్రోల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి, ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి, సామాన్యమైన నిత్యావసరాల వస్తువుల ధరలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఇవాళ రోజున వాట్ ఈస్ దట్ వీ హ్యావ్ టు డూ? మనం ఏం ఫాలో అవ్వాలి, మనం ఏం జాగ్రత్త చేయాలి, ఎలా ఉంటే ఈ పరిస్థితి గట్టెక్కుతుంది అంటారు? మొట్టమొదట ప్రపంచంలో అమెరికా ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ మీద ఏకపక్షంగా దాడి చేశారు అనుకుందాం. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం అనొచ్చు, లేదు వీరే దాడి చేశారనొచ్చు. ఈ యుద్ధం ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిది. కానీ మన చేతిలో లేదు, మన చేతుల్లో లేదు. కానీ మన పాత్ర కూడా, మన ఒత్తిడి కూడా ఉపయోగపడుతుంది. ఓకే, అందుకే మనలాంటి దేశాలే ఇప్పుడు చైనా, రష్యా, బ్రిక్స్ దేశాలన్నీ కలిపి ఒత్తిడి చేస్తున్నాయి. దాంట్లో ఇంకా యాక్టివ్ రోల్ ప్లే చేస్తే కొంత మనం ఒక్కళ్ళమే ఆపపోయినా ఆపచ్చు. కాబట్టి ఉద్రిక్తత తగ్గాలి, ఉద్రిక్తత తగ్గాలి, శాంతి రావాలి. దానికోసం మనం చేయగలిగిన ప్రయత్నం మనం చేయాలి. రైట్. రెండో విషయం ఆల్టర్నేటివ్స్. సంక్షోభ సమయంలో కూడా మనం నష్టం తక్కువ జరిగేట్టుగా, లాభం జరిగేట్టుగా ఆలోచించాలి. ఇప్పుడు రష్యా మీద శాంక్షన్స్ ఉండడంతో రష్యా చౌకగా ఆయిల్ అమ్ముతుంది. మనం దాన్ని ఖచ్చితంగా నిలబడి మా హక్కు, నెల కాదు మేము కొంటాం, మేము తక్కువ వినియోగించుకుంటాం. అలాగే ఇరాన్కి అమెరికాకు యుద్ధం అయితే ఇరాన్ నుంచి మనం ఎందుకు కొనుక్కోకూడదు? వాళ్ళ తగాదా వాళ్ళు తెలుసుకుంటారు, అంతే కదా. వాళ్ళకి తగాదా ఉంటే మనం కొనుక్కోకుండా మనం అమెరికా నుంచి ఎందుకు కొనాలి? ధైర్యంగా నిలబడదాం, ఆల్టర్నేటివ్స్ చూద్దాం, తక్కువ రేటుకి ఇవాళ ఉన్న ప్రపంచ మార్కెట్లో వాటిని వినియోగించుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే పెట్రోలు, డీజిలు, గ్యాస్ మీద అసలు రేటు 155%. ఇప్పుడు 118 రూపాయలు పెట్రోల్ రేటు ఉంటే అందులో 60 రూపాయలే పెట్రోల్ రేట్, 50 రూపాయలు సెంట్రల్ ఎక్సైజ్, సెస్లు, స్టేట్ వ్యాట్. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే దేశంలో ఎక్కడా లేనట్టుగా ఆంధ్రప్రదేశ్లో 10 రూపాయలు ఎక్కువ తమిళనాడు కంటే. అంతే. ఈ ట్యాక్సులు నడదాకా ట్యాక్సులు వచ్చినాయి. ప్రతి సంవత్సరం 3 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ మీద పన్నులు ఖజానాలో వేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకొక 3.5 లక్షల కోట్లు, ప్రతి సంవత్సరం 7 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది. ఈ పుష్కర కాలంలో మీరు చూడండి, గవర్నమెంట్ లక్షల కోట్ల రూపాయలు వేసుకున్నారు. పోనీ ఇప్పటిదాకా మీరు వేసుకున్నారు. ఇప్పుడు రేటు పెరిగింది కాబట్టి దీన్ని ఒక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి దాంట్లోంచి ఇప్పుడు ఖర్చు పెట్టండి. రెండోది ఆయిల్ కంపెనీలు ప్రపంచంలో బ్యారెల్కి క్రూడ్ ఆయిల్ $110 అయింది, అందుకు మేము రేటు పెంచుతాం, నష్టం అంటున్నారు. మీకు లాభం వచ్చింది మొన్నటి వరకు? ఆ లాభం డబ్బులు ఏమైనాయి? ఎగ్జాక్ట్లీ సార్. ఆ లాభం డబ్బుల్లో మీకు కరోనాలో, కోవిడ్ టైంలో పెట్రోల్ కంపెనీలు అన్నీ అంతర్జాతీయంగా $20 అమ్మారు. మన దగ్గర ₹1 కూడా పెట్రోల్ తగ్గల. ఆ $20 అమ్మినప్పుడు ఆయిల్ కంపెనీలకు వచ్చిన లాభం ఎంత? ఆ ఆయిల్ కంపెనీల లాభాన్ని అప్పుడు సంపాదించారు. అప్పుడు ఆ సంవత్సరానికి లాభం అప్పుడు వేసుకుని ఇప్పుడు నష్టం ఎందుకు లెక్కేయాలి? గత 10 ఏళ్లలో మీకు వచ్చిన లాభం తట్లోంచి ఇప్పుడు దాన్ని పొడ్చండి. మనం అడగలేదుగా అప్పుడు ఆ లాభం ఏం చేశారని అడగలేదు, అడిగినా వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు మీరు ఆ పని చేయండి. చేస్తే ఖచ్చితంగా మన రేటు పెంచాల్సిన అవసరంలా. రెండోది సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలి? పెట్రోలు, డీజిల్, ఆయిల్ కంపెనీలకు వచ్చే లాభాలు ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టుకోకుండా ఒక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఇటువంటి క్లిష్ట సమయాల్లో ఆ డబ్బును తీసుకొస్తే ప్రభుత్వం పెట్టాల్సిన అవసరం ఉండదు. కనీసం ప్రభుత్వం మీద జనాలకి ఒక నమ్మకం వస్తుంది. కష్ట సమయంలోనే కదా ఆదుకోవాల్సింది. అటువంటిది చేయొచ్చు. రెండోది సామాన్యుడిని పొదుపు చేయమని గవర్నమెంట్ చెప్తోంది. ఓకే, సామాన్యుడు నూనె తక్కువ వాడాలి, నూనె తక్కువ వాడమని డాక్టర్లు కూడా చెప్తున్నారు. కానీ 58% మంది మహిళలు రక్తహీనతతో ఉన్నారని రిపోర్ట్లు. పౌష్టికాహారం లేక రక్తహీనత ఉన్నారు. మరి వాళ్ళందరికీ, కొంతమందికి ఆయిల్ తక్కువ వాడాలి తప్ప చాలా మందికి అసలు పౌష్టికాహారం లేదు. వాళ్ళకి మీరు ఏం సూచనలు ఇస్తారు? అందుకు చేయాల్సింది, ఇప్పుడు ఎవరైతే పే చేయగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో మీరు ట్యాక్స్లు అధికంగా కట్టండి. ఇప్పుడు కార్పొరేట్ ట్యాక్స్ 30% ఉండేది, దాన్ని 22%కి తగ్గించారు. తర్వాత 15% కొంతమంది తగ్గించారు. ఇప్పుడు కష్ట సమయంలో ఉంది, మీరు ఒక్కసారి 10% ట్యాక్స్ పెంచండి అంటే గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది కదా. పోనీ శాశ్వతంగా కాదు అనుకుందాం, తాత్కాలికం కష్ట సమయంలో
కట్టగలిగిన శక్తి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బు వసూలు చేయండి. సామాన్యుల్ని మీరు ఆదా చేయండి అని వాళ్ళ మీద భారం వేయకుండా మీరు వాళ్ళకి రిలీఫ్ ఇవ్వండి. ఈ సమయం ఓ సంవత్సరం పట్టచ్చు, 2 ఏళ్ళు పట్టచ్చు. ఈ పని తప్పనిసరిగా చేయొచ్చు. అలాగే మనకున్నటువంటి ఎరువులు ఇవాళ కంట్రోల్ చేసి ఎరువుల ధరలు పెంచితే రేపు ఏమవుతుంది? ఆహార ఉత్పత్తి మళ్ళీ రేట్లన్నీ పెరిగిపోతాయి. వాళ్ళకి రేట్లు ప్రపంచ మార్కెట్లో పెరిగినా కంట్రోల్ చేసేటువంటి పని చేయండి. ఇందాక చెప్పినట్టు బంగారం, మీరు సామాన్యుడి మీద కొనుగోలు తగ్గించడానికి సలహా ఇవ్వ బాగానే ఉంది, కానీ బంగారు బిస్కెట్లు ఎక్కడున్నాయి, బంగారపు నిల్వలు ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరున్నారో మీరు పిలిపివ్వండి, బంగారం బయటికి తీయండి అని. వాళ్ళు బంగారం బయటికి తీయకపోతే మీరు బయటికి తీయండి. గవర్నమెంట్కి తెలియదు ఏముంది? తలుచుకుంటే రాజు తెలుసుకుంటే దెబ్బల కొదవ. మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ఈడీలు సిబిఐలు దానికి వాడండి. వాళ్ళు స్వచ్ఛందంగా ఇవ్వని వాళ్ళకి చెప్పేవన్నీ సాధ్యానికి దగ్గరగా ఉన్న పనులు ఆచరణలో చేయగలిగిన సాధ్యం కానటువంటి, ఇది తాత్కాలికంగా రిలీఫ్ చేసేటువంటి పనులు. ఇటువంటి ధరల్ని అదుపు చేసేటువంటి అవకాశం ఉంది. అందుకని ఒక రకం చెప్పాలంటే లాక్డౌన్లో మీరు చేయలేని పనులు అనుభవం వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు చేస్తే ప్రభుత్వానికి పేరు వస్తుంది, రెండోది ప్రజలకి లాభం జరుగుతుంది, తాత్కాలిక ఉపశమనం జరుగుతుంది. దీర్ఘకాలంలో మనం ఇంకా మార్చుకోవాల్సినటువంటిది దీని అనుభవం దృష్టిలో పెట్టుకుని సంవత్సరం విదేశాల మీద ఆధారపడేటువంటి దిగుమతుల్ని తగ్గించుకునే మార్గం. ఈ టాపిక్ గురించి చెప్పండి సార్. అంటే డాలర్ వాల్యూ, రూపీ వాల్యూ బలహీన పడుతోంది, డాలర్ వాల్యూ పెరుగుతోంది అంటూ మనం వార్తల్లో చూస్తున్నాను. ఇందాక మీరు అన్నట్లుగా నిజమే, సెంచరీకి దగ్గరలో ఉన్నాం మనం కూడా. సో ఈ నేపథ్యంలో రూపీని స్ట్రాంగ్ గా చేసుకోవాలంటే వాట్ ఆర్ దోస్ వీ హ్యావ్ టు ఫాలో? చాలా మంది ఏమనుకుంటారంటే రూపాయి పడిపోతుందో పెరుగుతుందో డాలర్కి ఏంటి మనకేంటి సంబంధం అని అనుకుంటారు. యాక్చువల్గా మోడీ గారు వచ్చినప్పుడు 58 రూపాయలు, ఒక డాలర్కి 58 రూపాయలు, ఇవాళ 97 రూపాయలు అయింది. సరే, ఎప్పుడూ మార్పు జరుగుతుంది కాదంట్లా. కానీ పశ్చిమాసియా యుద్ధం వచ్చినంత ఈ సంవత్సర కాలంలో చూస్తే 12% మన రూపాయి పడిపోయింది. పాకిస్తాన్ కూడా పడిపోవాలి అంత, వాళ్ళ కరెన్సీ. మనం ఒక్కళ్ళు ఎందుకు పడిపోయాం? అవునా సార్? పాకిస్తాన్ కరెన్సీ అంత 12% ఎక్కడ వరల్డ్ లో మందే 12% పడిపోయింది. ఖచ్చితంగా ఇది లెక్కలు, అఫీషియల్ లెక్కలే చెప్పేది. ఇప్పుడు మీకు రూపాయి విలువ పడిపోవటం వలన జరిగేటువంటిది, ఇది సామాన్య మానవుడు డాలర్తో చూసుండడు, కానీ డాలర్ చూడకపోయినా రూపాయి విలువ డాలర్తో పోల్చి పడిపోయిన ఎఫెక్ట్ మాత్రం మీకు తెలియకుండానే ప్రతి ఒక్కళ్ళ మీద పడతాం. 100%. ఇప్పుడు పెట్రోలు ఒకప్పుడు 100 రూపాయలకు కొన్నాం, ఇప్పుడు రూపాయి విలువ పడిపోయింది కాబట్టి 120 రూపాయలు ఇస్తే గానీ ఆ పెట్రోల్ మనకు రావట్లా. ఇక్కడ ఎవరి మీద పడుతుంది ఆ భారం? అంతేగా, సామాన్యుడు మన మీద. మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేవన్నీ కూడా మనం అదే పని. అమెరికాలో ఉన్నటువంటి మన పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళు డబ్బు పంపాలి. అంతమంది మీరు 1,00,000 రూపాయలు పంపేవాళ్ళు, ఇవాళ రూపాయి ఆ డాలర్లో కట్టాలంటే మీరు 1,25,000 పంపాలి. ఎవరి మీద భారం? ఇవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా రూపాయి విలువ పడిపోవటం అంతా మన మీదే పడుతుంది. 100%. దీన్ని గవర్నమెంట్ స్టెబిలైజ్ చేయడానికి ఆర్బీఐ జోక్యం చేసుకోవాలి. అలాగే ఎప్పటికప్పుడు దీన్ని మన దగ్గర ఉన్నటువంటి డాలర్ల మార్కెట్లో రిలీజ్ చేయటం కానీ, మిగిలినటువంటి అనేక ఆర్థిక పరమైనటువంటి నిపుణులు చాలా సూచనలు చెప్తున్నారు. దీన్ని ఆపొచ్చు మనం. రూపాయి విలువ ఎంత బలని నిజంగా చెప్పాలంటే అమెరికా పశ్చిమాసియా యుద్ధం వచ్చిన తర్వాత చాలా దేశాలతో పోల్చుకుంటే డాలర్ విలువ పడిపోయింది. యాక్చువల్ గా అది కదా జరగాలి, కానీ రూపీ వాల్యూ పడిపోయింది. చాలా చోట్ల జరిగింది, చాలా దేశాల కరెన్సీలతో పోల్చుకుంటే జరిగింది. డాలర్ విలువ పడిపోయింది. ఇప్పుడు సంక్షోభంలో ఉంది అమెరికా. వాస్తవంగా చెప్పాలంటే పైకి బెంకం తప్ప ఇవాళ పశ్చిమాసియా యుద్ధంలో కూరుకుపోయింది అమెరికా. బయటపడే దారి లేక దాంట్లోంచి మళ్ళీ గుంభనంగా ఉంటూ తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. మనమేమి డిఫెన్స్లో ఉండాల్సిన అవసరంలా. ఇటువంటి సిచ్యుయేషన్లో మన రూపాయి విలువ పడిపోవటం అనేది ప్రపంచంలో ఇతర దేశాలతో పోల్చుకుంటే చాలా దేశాల్లో మనమే బలహీనంగా ఉన్నాం. కాబట్టి దీనికి గవర్నమెంట్ మీద దృష్టి పెట్టాలి. అయితే వాడు ఏమైంది, మన వాళ్ళకి ఎన్నికలు ప్రచారము ఇప్పటి వరకు బిజీగా నడిచారు. అందుకని చాలామంది ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఆర్థిక నిపుణులు ఎన్నికల్లో గెలుస్తున్నారు కానీ ఆర్థిక రంగంలో ఓడిపోతున్నారు. అంతేగా. అది కాకుండా మీరు దీని మీద దృష్టి పెట్టాలి. చాలామంది చాలా ఆర్థికవేత్తలు చాలా సలహాలు చెప్తున్నారు. అందుకని రూపాయి విలువ ఇంతగా పతనం అయ్యే దాని మీద మొన్నటిదాకా ఆర్థిక మంత్రి గారు ఏమన్నారు, మన రూపాయి పడిపోవట్లేదు డాలర్ బలపడుతుంది అన్నారు.
ఆర్థిక వ్యవస్థ మంది బలంగా ఉంది ఏరా అయితే ఏంటండి? ఏదైనా ఒకటే మాటలకి ఇవన్నీ మీ లెక్కలు సరే. నిత్య జీవితంలో మన ఆదాయం పెరిగింది, ఖర్చులు తగ్గినాయి. ఖర్చులు పెరగలేదు, ఆదాయం తగ్గలేదంటే సామాన్యుడు కూడా మీ లెక్కలతో సంబంధం లేకుండా భరోసాగా ఉంటారు. నిజ జీవితంలో కనపడుతోందిగా. ఏ ఆర్థికవేత్త అవసరం, సామాన్యుడి జీవితంలో వ్యాపారాలు ఎలా ఉన్నాయి, మీ ఆదాయం ఎలా ఉంది, ఖర్చులకి ఆదాయానికి ఎంత తేడా ఉంది, దీనికి చదువురాని ఏ సామాన్యుని అడిగినా చెప్తారు ఆర్థిక వ్యవస్థ బాగాలేదని. వాళ్ళ కళ్ళ ముందు కనపడుతూ ఉంది. మీరు ఎన్ని లెక్కలు చెప్పే లాభమే ఉంది. అందుకని ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్గా ఆలోచన చేయాలి. మన రూపాయి విలువ పతనాన్ని ఆపాలి. లేదు సెంచరీ అయితే ప్రపంచంలో మా దేశంలో ఎప్పుడూ లేనటువంటి ఘన విజయం సెంచరీ మా హయాంలో వచ్చిందని వాళ్ళు సంతోషపడితే మనమేమి చేయలేం. సామాన్యుడికి మాత్రం అయితే ఇవాళ ఉన్న పరిణామ క్రమం చూస్తే ఈ పతనం ఆగేటట్టుగా కనపట్ల. సార్ మీ ప్రెడిక్షన్స్ ఏంటి సార్ రాబోతున్నటువంటి ఈ ఫ్యూచర్? సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 మంత్స్, ఒక 6 మంత్స్, ఒక 1 year ఈ నేపథ్యంలో అటు యుఎస్ వర్సెస్ ఇరాక్ యుద్ధంకి సంబంధించి కావచ్చు, లేకపోతే రష్యా యుక్రెయిన్ వార్ తిరిగి మళ్ళీ ఊపందుకోవచ్చు, ఇట్లా ఏదైనా సరే మీ ప్రెడిక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అని అనుకుంటున్నారు? అమెరికా చెప్పినంత తేలిగ్గా ఇరాన్ లొంగిపోల. వాళ్ళు ఇరాన్ స్టిల్ ఫైటింగ్. ఇరాన్ 2 రోజుల్లో హ్యాండ్స్ అప్ అనుకున్నారు. అలాగే ట్రంప్ రష్యా యుక్రెయిన్ యుద్ధం కూడా నేను ఒక రోజు ఒకరు చేసేస్తున్నారు అవలా. కాబట్టి అమెరికా ఇంకా దీన్ని సంక్లిష్టం చేస్తా ఉంది. ఒప్పందాన్ని ఏదో ఒక రూపంలో రావడానికి పూనుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు, ఇజ్రాయిల్తో అరబ్ దేశాలన్నీ కలిపి మరొక అగ్రిమెంట్ కూడా ఇప్పుడే సంతకం పెట్టాలి. అది కూడా అబ్రహాం అగ్రిమెంట్ అని ఒకటి కొత్తది తీసుకొస్తున్నారు. అంటే ఇజ్రాయెల్ని వీళ్ళందరూ గుర్తించేట్టుగా ఈ టైంలోనే. అంటే ఒకదానికొకటి లింక్ పెట్టడం వలన సంక్లిష్టత పెరుగుతుంది. కాబట్టి వీరి ప్రకటనలు పూటకొకటిగా ఉంటున్నాయి. కాబట్టి ఏది నమ్మటాలు లేదు. పోనీ నిజంగా తొందరగా మనం అందరూ కోరుకున్నట్టు దాన్ని శాంతి ఉద్రిక్తతలు చల్లబడి ఒక ఒప్పందానికి రావచ్చు. కానీ ఆర్థిక వ్యవస్థ గాడిన పట్టడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. రెండోది రష్యా యుక్రెయిన్ యుద్ధం ఒక భాగం. మూడోది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా మందగమనంలో ఉంది, రెసిషన్లో ఉంది. దీనికి ముందే యుద్ధంతో ఓన్లీ భారతదేశంలోనే కాదు ప్రపంచమంతా కూడా రష్యన్ వైపు ఉంది. అలాగే మన దేశంలో కూడా ఈ యుద్ధంతో సంబంధం లేకుండా రూపాయి విలువ పడిపోయింది. అంతమంది ఫిబ్రవరి 28న స్టార్ట్ అయింది యుద్ధం, అంతమంది నుంచే పడిపోతుంది. కాబట్టి మన దేశం యొక్క ప్రజల కొనుగోలు శక్తి తక్కువగా ఉంది, పెరగల. ఎందుకంటే డబ్బు లేదు. రెండోది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తరలి వెళ్ళిపోతున్నాయి. అలాగే ఆర్థిక వ్యవస్థ ఇదవుతుంది. కాబట్టి పశ్చిమాసియా యుద్ధం తోడైంది తప్ప దీంతో సంబంధం లేకుండానే పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్ చర్యల్ని తీసుకోవాలి. సీరియస్ చర్యలు ప్రజల మీద కాదు, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే మీరు సజెస్ట్ చేసే ఒక టాప్ 3 సొల్యూషన్స్ ఏంటి సార్? ఫస్ట్ విషయం, డబ్బు ఉన్నటువంటి వాళ్ళ మీద, కట్టగలిగిన శక్తి ఉన్నటువంటి వాళ్ళ మీద ట్యాక్సెస్ పెంచి సామాన్యులకి రిలీఫ్ ఇవ్వండి, తాత్కాలికంగా బయటపడతారు. 2, విదేశాలతో మనం చేసుకునే ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించి టర్మ్స్ మనం అనుకూలంగా మార్చుకునేటువంటి ఒప్పందాలు ఉండేటట్టుగా చేయటం రెండో విషయం. మూడోది, పెట్రోలియం కానీ ఇతర దిగుమతులు కానీ మనకి ఎక్కడైతే చౌకగా లభిస్తాయో అంతర్జాతీయంగా సంక్షోభాలను కూడా సానుకూలంగా వాడుకోవటం అంటారు చూసారా, అటువంటి సంక్షోభాన్ని కూడా మనకు ఉన్నంతలో దిగుమతిలో భారం కాకుండా ఉండటానికి కావలసిన అన్ని ఆల్టర్నేటివ్స్ మనం ఆలోచన చేయాలి. అలాగే ప్రభుత్వం ప్రజలలో నమ్మకం కలిగించడానికి ప్రభుత్వ పెట్టుబడులు ఇప్పుడు పెంచాలి. ఎగ్జాక్ట్లీ. దానివల్ల ఉపాధి పెరుగుతుంది. లేకపోతే ఇప్పుడు జన్జీ కూడా మామూలుగా లేదు. ఎలా సోషల్ మీడియాలో రకరకాల పేర్లతో వాళ్ళ ఆవేదన, ఆందోళన వస్తుందో చూస్తున్నాం. దీన్ని తక్కువ అంచనా వేయద్దు. దీన్ని ఇప్పటికైనా గమనించి సరి చేసుకుంటే మీకు మంచిది, దేశానికి మంచిది. ఈ చర్యల విషయంలో మరి మోడీ గారు ప్రకటనలతో సరిపెట్టడం కాదు, మీరేం చేయాలో చేయండి. చైనాలో లాగా భారతదేశం కూడా సెల్ఫ్ ఎస్టాబ్లిష్డ్ కంట్రీగా ఎదిగింది అనుకోండి, అప్పుడు మనం కూడా టర్మ్స్ డిక్టేట్ చేయొచ్చు. ఖచ్చితంగా మనం ఎదగాలంటే ఎదిగే మార్గాలు మీరు అవలంబించాలి. ట్రంప్ గారు మన చైనా వెళ్ళారు. చైనాలో ఏం చేసి వచ్చారు? చైనా వెళ్ళటం కోసం ఆయన ఎంతగానో తహతహలాడాడు. చైనా వెళ్ళిన తర్వాత కూడా చైనా
ఒక్క ఇంచు కూడా వెనక్కి తగ్గకుండా వాళ్ళ దేశ ప్రయోజనాలు కాపాడుకుని వెళ్తే అమెరికా ఒట్టిజలతో వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. కారణం అక్కడ ఉన్నటువంటి రేర్ మినరల్స్ మీద ఆధారపడి అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆధారపడింది. మనకు కూడా మన మీద డిపెండెన్సీ పెంచుకునే వైపుగా మనం కూడా మన డిపెండెన్స్ మన మీద ఇప్పటికే ఉంది. మన మార్కెట్ లేనిదే ఏ కంపెనీలు కూడా ప్రపంచంలో మల్టీనేషనల్ కంపెనీలు ప్రపంచంలో వ్యాపారం చేయలేవు. మనకున్న అవకాశాన్ని కూడా మనం ఉపయోగించుకోవట్లా. ఇంకా సెల్ఫ్ సస్టైన్డ్గా తయారయ్యేటి ఇంకా ఆర్థికంగా పటిష్టమట్లో వెనకబడి ఉన్నాం, అది పెంచుకుందాం. కానీ ఉన్న పరిస్థితుల్లో కూడా మనం ఇంతకంటే గట్టిగా ఉండొచ్చు, మన దేశ ప్రయోజనాలను కాపాడుకోవచ్చు, ప్రపంచానికి కూడా తోడ్పడచ్చు. ఆ పని తప్పనిసరిగా చేస్తే అందరికీ మంచిది. చాలా ఐ ఓపెనింగ్ ఇన్సైట్స్ మాట్లాడాం సార్. మీరేమనుకుంటున్నారు? బాబురావు గారితో డిస్కస్ చేసినటువంటి ఈ పాడ్కాస్ట్ అంశాలలో మీరు ఏ పాయింట్స్తో ఏకీభవిస్తారు? మీ ఒపీనియన్స్ కూడా ఖచ్చితంగా మ్యాటర్ అవుతాయి. కింద కామెంట్స్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.